వెల్కమ్ బ్యాక్ మేడం సునీత విలియమ్స్. నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి 286 డేస్ తర్వాత ఆవిడ ల్యాండ్ అయ్యారు. ఇన్ఫాక్ట్ అది స్ప్లాష్ డౌన్ ల్యాండింగ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర మన ఇండియన్ టైంలో 3:27 AM కి. ఈ ఎంటైర్ ఈవెంట్ గ్లోబల్ గా లైవ్ స్ట్రీమ్ అయింది. ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టింది. ఇమీడియట్లీ హూస్టన్ పట్టుకెళ్ళిపోయారు. అక్కడ జాన్సన్ స్పేస్ సెంటర్ అని ఉంది, క్లోజెస్ట్. బట్ ఈవిడ కథ మొత్తంలో క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంట్, సినిమా కూడా అంతే ఇంపార్టెంట్. మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా ఈ వీడియో హెల్ప్ అయిపోతుంది మీకు. ఈ పర్టికులర్ ఫుటేజ్ ఆవిడ ల్యాండ్ అయిన తర్వాత నేను షూట్ చేశాను. ఆవిడ ల్యాండ్ అవ్వక ముందు ఒక చిన్న యాంటిసిపేషన్ ఉంటుంది కదా, చిన్న భయం ఉంటుంది కదా, ఆవిడ క్షేమంగా ల్యాండ్ అవ్వాలని ఆ భయంతో చేసిన వీడియోనే ఇది. ఆ లెన్స్ లోనే చూడండి, సినిమాల్లో కూడా లేని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సునీత విలియమ్స్ ఇస్ ఆల్ అబౌట్ హ్యూమన్ స్పిరిట్ అండ్ ఈ వీడియో దాని సెలబ్రేషన్. ఇప్పుడు రివైండ్ చేశారు. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మనం మన ఆఫీస్ వాళ్ళతో ఒక చిన్న టూర్కి వెళ్ళడం నుంచి, లేదా స్కూల్ అయినా కాలేజ్ అయినా ఏదైనా అవనివ్వండి, ఒక వారం రోజులు ఒక హాలిడే డెస్టినేషన్కి వెళ్ళి రావాలంటే ఒక 10 సార్లు ఆలోచిస్తాం. అవునా కదా? 2-3 డేస్ సరిపోదు కదా, 7 రోజులు ఏం వెళ్తామని. సరే వెళ్ళిన తర్వాత ఆ టూర్ ఎక్స్టెండ్ అయితే ఇంకో బాధ. ఆ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో 1 రోజు 2 రోజులు కాదు, 9 నెలల 14 రోజులు ఉంటే ఎలా ఫీల్ అవుతారు మీరు? ఉక్కిరి బిక్కిరి అయిపోతాం కదా. అలాంటిది ఉండేది మన భూమి మీద కాదు, ఆకాశంలో, స్పేస్ లో. అంటే అక్కడ గ్రావిటీ వేరేలా ఉంటుంది, మాట్లాడడానికి మనిషి ఉండరు, రోజు రోజుకి బోన్ డెన్సిటీ తగ్గిపోతుంటది. సరే పోనీ ఫలానా రోజు వెనక్కి వస్తామని ఒక క్లారిటీ లేదు, ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. కానీ ఇది నిజంగా జరిగింది. సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ అనే ఒక ఇద్దరు ఆస్ట్రోనాట్స్ నేను ఈ వీడియో చేస్తుండగా ప్రస్తుతానికి స్పేస్ లో ఉన్నారు. మీరు ఈ వీడియో చూసే టైం కాదు వెనక్కి వచ్చేసి ఉంటారు. రకరకాల న్యూస్ పేపర్స్ లో సునీత విలియమ్స్ అనే ఇండియన్ ఆరిజిన్ అమ్మాయి గురించి మీరు వింటుంటారు. కాకపోతే స్టోరీ అంత క్రోనలాజికల్ గా అర్థమవుతుండదు. వాళ్ళు 2024 జూన్ 5th ఐఎస్ఎస్కి వెళ్ళారు. నేను ఈ వీడియోని 18th మార్చ్ 2025 షూట్ చేస్తున్నా. ఇంకా వాళ్ళు వెనక్కి రాలేదు, వచ్చే దారిలో ఉన్నారు. ప్రపంచం అంతా ఫింగర్స్ క్రాస్ చేసుకొని ఉన్నారు. కానీ మీరు ఫ్యూచర్ లో ఈ వీడియోని చూస్తున్నారు కాబట్టి మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. బై ద వే, ఈ కథలో చిన్న చిన్న ప్లేయర్స్ ఎవరో లేరు. నాసా అనే స్పేస్ ఆర్గనైజేషన్ నుంచి స్పేస్ ఎక్స్ ఇంకా బోయింగ్ వరకు. స్పేస్ ఎక్స్ తెలుసు కదా, ఇలాన్ మస్క్ ది. ఇవాళ ఆయన కంపెనీలోని డ్రాగన్ క్యాప్సూలే సునీత విలియమ్స్ ని వెనక్కి పట్టుకొస్తుంది. బోయింగ్ అనే పేరు మీరు వినే ఉంటారు. మనం రోజు వాడే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో చాలా వరకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ బోయింగ్ అనే కంపెనీలోంచే ఉంటాయి. సో తప్పెక్కడ జరిగింది, వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎక్కడ ఇరుక్కున్నారు, ఈ 9 నెలలు ఎలా బ్రతకగలిగారు, వెనక్కి ఎలా తీసుకొస్తున్నారు. అండ్ ఇందులో కూడా అమెరికన్ పాలిటిక్స్ దూరిపోయింది. డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద ఎలిగేషన్ వేస్తున్నారండి. But Biden was embarrassed by what happened, and he said, leave them up there. We love you, and we're coming up to get you, and you shouldn't have been up there so long. The most incompetent president in our history has allowed that to happen to you. దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఈ వీడియోస్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూస్తున్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ కాంప్లెక్స్ ఏరోస్పేస్ ఇష్యూని మీకు చెప్పేస్తాం. అండ్ అందరికీ అర్థమయ్యే విధంగా 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తున్నాం. ఇలాంటి ఇష్యూనే కాదు, రోజువారీ మన చుట్టూ జరిగే ప్రతి ఇష్యూని, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, నా సైడ్ నుంచి రోజుకో వీడియో మీ దగ్గరకు వస్తుంది. మీరు అది మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. టక్క సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పేస్తాం. నాసా అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. స్పేస్ ట్రావెల్ కి సంబంధించి వరల్డ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్గనైజేషన్స్. 1969 ఆకాశంలోకి, స్పేస్ లోకి ఆస్ట్రోనాట్స్ ని పంపించి అక్కడ కండిషన్స్ ఏంటి స్టడీ చేయడం నుంచి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేయడం, స్పేస్ స్టేషన్స్ ని రిపేర్ చేయడం, మన భూమిని, స్పేస్ ని అబ్జర్వ్ చేయడం, ఇలా వాళ్ళకి రకరకాల పనులు ఉంటాయి. సో కాన్స్టెంట్ గా పంపిస్తా ఉండాలి. కానీ ఒక గవర్నమెంట్ ఎన్ని పనులు చేయగలితే చెప్పండి? వాళ్ళ మీద ఎక్కువ లోడ్ పడిపోవడం వల్ల ఎర్త్ ఆర్బిట్ చేస్తూ ఐఎస్ఎస్ అని ఉంటుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది ఒక కంట్రీ ఇనిషియేటివ్ కాదు, వరల్డ్ లో చాలా కంట్రీస్ కలిపి పెట్టాయి. అందులో 5 మేజర్ ఆర్గనైజేషన్స్: నాసా యుఎస్ఏ నుండి, రాస్కాస్మోస్ రష్యా నుండి, యూరోప్ నుంచి ఈఎస్ఏ అయితే, జపాన్ నుంచి జాక్సా అండ్ కెనడా నుంచి సిఎస్ఏ. ఇలా ప్రపంచంలోనే పవర్ఫుల్ ఫోర్సెస్ అని ఏకమై మనకంటూ ఒక స్పేస్ స్టేషన్ ఉండాలని చెప్పి 1998లోనే దీన్ని స్థాపించారు. మన ఆస్ట్రోనాట్స్ ఎవరైనా ఎర్త్ ని వదిలితే అక్కడ బస చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. అక్కడ స్టడీ చేయడం, దాన్ని రిపేర్ చేయడం, ఇలా రకరకాల పనులు ఉంటాయి. బట్ 2014లో ఇందాక చెప్పినట్టు నాసా ఏం చేసిందంటే, మొత్తం ఈ నాసా ఆర్గనైజేషన్ ఎందుకు చేయాలి, లెట్ us అవుట్ సోర్స్. బయట ప్రైవేట్ కంపెనీస్ ఎంటర్టైన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళచే స్పేస్ క్రాఫ్ట్స్ రెడీ చేయించి, అంటే వెహికల్స్ లాంటివి అనుకోండి, విజయవాడ కోదాడ బస్సు ఎలా ఉంటుందో ఎర్త్ కి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి మధ్యలో షట్లింగ్ బస్సెస్ లాంటివి. ఈ బస్సులు తయారు చేయడానికి మాకు 2 కంపెనీలు కావాలని చెప్పి ఇలాన్ మస్క్ ని, ఆయనకు ఆర్గనైజేషన్ ఉంది స్పేస్ ఎక్స్ అని. దీని గురించి మీరు చాలా మంది వినే ఉంటారు. ఆయన మార్స్ కి పంపిద్దాం, బలంగా ప్రయత్నిద్దాం, స్పేస్ ని కాంకర్ చేద్దాం అనే మైండ్ సెట్ లో ఉండే వ్యక్తి ఆయన. సో ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ కి, బోయింగ్ అనే కంపెనీకి బలంగా డబ్బులు ముట్టజెప్పి, మీరు ఎట్లయినా మా బస్సులు రెడీ చేయండి, మా ఆస్ట్రోనాట్స్ ని మీరు దింపి తెద్దురు గాని అని చెప్పింది. చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నా, అందరికి అర్థం కావాలి, ముఖ్యంగా పిల్లలు చూస్తున్నారని. ఇలాన్ మస్క్ అరౌండ్ $2.5-2.6 బిలియన్. బోయింగ్ కంపెనీకి ఒక $4 బిలియన్, 4.5 మధ్యలో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇలాన్ మస్క్ ఇచ్చిన దానికి రెట్టింపు డబ్బులు ఇచ్చి మరి బోయింగ్ ని తెచ్చుకుంది. ఇలాన్ మస్క్ తయారు చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్ పేరు డ్రాగన్ క్యాప్సూల్ అయితే
బోయింగ్ అనే కంపెనీ వాడు తయారు చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్ పేరు స్టార్ లైనర్. ఇలాన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 2020కి రెడీ అయిపోయింది. అది కార్గోని పంపించి తీసుకురావడం, అదే ఫుడ్ సప్లై, ఆక్సిజన్, ఇదంతా దీన్ని కార్గో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంటారు. ఆస్ట్రోనాట్స్ ని పంపిస్తే క్రూ డ్రాగన్ అంటారు. సో ఆయన పర్ఫెక్షన్ కోరుకొని చేస్తాడు. ఆయన దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి చాలా బలంగా చేపించాడు ఆయన. బట్ ఏదైతే బోయింగ్ ఉందో వాళ్ళు టైం తీసుకొని రీవర్క్లు చేసి 2024కి మేము ఒకటి రెడీ చేసాం, ఈ స్టార్ లైనర్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి అంటే నాసా కూడా కొంచెం జంకింది. వీళ్ళు ఇంత టైం తీసుకున్నారు, పైగా చాలా రీవర్క్లు అయ్యాయి అంటున్నారు. కొత్త ఆస్ట్రోనాట్స్ ని పంపించే బదులు బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు పంపిద్దాం అని చెప్పి ఈ సునీత విలియమ్స్ ని పట్టుకొచ్చారు ఆన్ బోర్డు. ఆవిడ ఇండియన్ ఆరిజిన్ అమ్మాయి. ఆవిడ వాళ్ళ ఫాదర్ గుజరాత్ కి సంబంధించిన వ్యక్తి, మదర్ యూరోప్. బట్ ఆవిడ పుట్టింది మాత్రం అమెరికాలోనే. షీజ్ అన్ అమెరికన్ సిటిజన్. ఇన్ఫాక్ట్ స్పేస్ కి ట్రావెల్ చేసే వాళ్ళు సెకండ్ ఇండియన్ ఆరిజిన్ అమ్మాయి ఆవిడ. ఫస్ట్ అమ్మాయి పేరు కల్పన చావ్లా. 2003లో వెళ్ళారు ఆవిడ ఎక్స్పెడిషన్ కి. దురదృష్టవశాత్తు చనిపోయారు. ఆవిడతో పాటు ఇంకొక 6 వెళ్ళారు. ఆవిడ గురించి కూడా మనం మాట్లాడదాం. కానీ ఈవిడ 1998లోనే ఆస్ట్రోనాట్ అయింది. ఎవరు? మన సునీత విలియమ్స్ గారు. ఒకనొక టైంలో మోస్ట్ నంబర్ ఆఫ్ స్పేస్ వాక్స్ కానీ క్యూములేటివ్ స్పేస్ టైం కానీ ఉండేలా ఒక ఆడపిల్లకి హైయెస్ట్ రికార్డ్ తీసుకొచ్చారు ఆవిడ. ఇది నార్మల్ రికార్డ్ కాదు, వరల్డ్ లోనే హైయెస్ట్ టైం ఆవిడ ఉన్నారు అని ఒకనొక టైంలో ఆవిడ మీద ఒక రికార్డ్ ఉండేది. దాని తర్వాత వేరే వాళ్ళు కొట్టారు దాన్ని. బట్ ఈవిడ దానికి పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ స్టార్ లైనర్ మిషన్ ఏదైతే ఉందో, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక రిస్కీ మిషన్ అనే చెప్పాలి. ఏదైనా ఒక కార్ కానీ, బైక్ కానీ, లేకపోతే ఏదైనా బస్సు కానీ, అది ఫస్ట్ రెడీ అయిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ డ్రైవర్కి ఇచ్చి మీరు డ్రైవ్ చేయండి, దాని బ్రేక్లు గట్రన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూసి మాకు చెప్పండి అంటారు కదా, అలాంటిదే అనుకోండి. అలాంటి మిషన్ మీద ఈ బోయింగ్ తయారు చేసిన ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో 2 వ్యక్తుల్ని పంపించారు. అందులో ఒక వ్యక్తి సునీత విలియమ్స్. ఇక్కడ నుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళబోతుంది. ముఖ్యంగా కిడ్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు జాగ్రత్తగా వినాలి. అది 2024 5th జూన్. బ్యారీ విల్మోర్, సునీత విలియమ్స్ వీళ్ళిద్దరూ ఆ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కుతారు. ఫస్ట్ టైం ఒక బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ వెళ్తుంది. వాళ్ళు ఇనిషియల్ గా వెళ్దాం అనుకుంది 8 డే మిషన్. 8 రోజులు వెళ్ళి ఈ స్టార్ లైనర్ ఏదైతే ఉందో ఈ స్పేస్ క్రాఫ్ట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వరకు వెళ్ళి వీళ్ళు అక్కడ దిగి 8 days ఉండి వెనక్కి వచ్చేయాలి. అది వాళ్ళ ప్లాన్. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఏదైతే రిటర్న్ స్టార్ లైనర్ ఉంటుందో దాంట్లో హీలియం లీక్ జరిగింది, థ్రస్టర్ మ్యాల్ ఫంక్షన్ జరిగింది. ఇది మీ అందరికి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, గ్యాస్ లీక్ అవడం వల్ల ఆ స్పేస్ క్రాఫ్ట్ ఖరాబ్ అయింది. దాంట్లో వెనక్కి వీళ్ళు రాలేరు. రిస్క్ తీసుకొని ఆ బండెక్కి వెనక్కి వచ్చేచేమో కానీ 2003లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అగైన్ మన ఇండియన్ ఆరిజిన్ కల్పన చావ్లా గారు ఇలాగే ఒక 6 మందితో కలిపి స్పేస్ ఎక్స్పెడిషన్ కి వెళ్తే ఆవిడ వెళ్ళింది స్పేస్ షటిల్ కొలంబియాలో, STS-107. అక్కడ కూడా ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫోమ్ ఇన్సులేషన్ జరిగింది. ఏముంది, చిన్నదే కదా, వెనక్కి వచ్చేస్తారులే, వచ్చిన తర్వాత రిపేర్ చేసుకుందాం అని వాళ్ళు లాగారు. వాళ్ళు వచ్చేసేయండి వెనక్కి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బట్ అది వెనక్కి వచ్చేటప్పుడు హీట్ ని తట్టుకోలేక సెకండ్స్ లో పేలిపోయింది మొత్తం స్పేస్ క్రాఫ్ట్. ఆ బొక్క నుంచి సూపర్ హీటెడ్ ఎయిర్ లోపల రావడం వల్ల. అది కూడా కొన్ని 100 degrees లో ఉంది. మనం 30-40 degrees కే మనం తట్టుకోలేం. మనం ఇది ఖచ్చితంగా నాసా కేర్లెస్నెస్ అని ప్రపంచం అంతా మాట్లాడింది అప్పుడు. అలాంటి నింద మళ్ళీ నాసాకు వద్దు. ఆ స్టార్ లైనర్ పనిచేయట్లేదా, రిపేర్ చేయడానికి చూడండి. అది కంప్లీట్ గా సెట్ అయ్యేదాకా మీరు వెనక్కి రాకండి అని 8 రోజులు కాస్త 10 రోజులైంది, 10 రోజులు కాస్త 1 రోజులైంది, నెల కాస్త 6 నెలలైంది. ఇప్పుడు 9 నెలల 14 రోజుల తర్వాత స్టార్ లైనర్ చేతులు ఎత్తేసిన తర్వాత ఇలాన్ మస్క్ ఏదైతే డ్రాగన్ క్యాప్స్యూల్ ఉందో, క్రూ క్యాప్స్యూల్, ఆ డ్రాగన్ క్యాప్స్యూల్ లో వాళ్ళు వెనక్కి వస్తున్నారు. ఒక్క డౌట్ అందరికీ రావచ్చు, దీనికి 9 నెలలు ఎందుకు పట్టింది, టక్కని పంపించేయచ్చు కదా అనుకుంటే, ఇది విజయవాడ కోదాడ బస్సు కాదు, రోజుకు 4 రౌండ్లు తిప్పడానికి. ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ అక్కడ ISS వరకు వెళ్ళాలంటే 8 నుంచి 9 నెలల ప్లానింగ్ జరుగుతుంది. ఆ ప్లానింగ్ టైమే ఈ టైం. కింద భూమి మీద మొత్తం పార్ట్లన్నీ చెక్ చేసి ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించి అప్పటిదాకా వీళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సిందే. అండ్ ఆల్సో వెయిట్ చేయడం అంటే హోటల్ రూమ్ లో కూర్చొని వెయిట్ చేసినట్టు కాదు. మీకు జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. అక్కడ వాళ్ళకి రోజువారీ తాగే నీళ్లు ఉండవు కదా, సో వాళ్ళు ఏదైతే యూరినేట్ చేస్తారో దాన్ని ఫిల్టరేట్ చేసి తాగే వాటర్ లా మార్చే టెక్నాలజీ ISS లో ఉంది. సో రోజు వాళ్ళు ఏదైతే నీళ్ళు తాగుతున్నారో అది వాళ్ళు యూరినేట్ చేసిన వాటరే. అది కంప్లీట్ రీసైక్లింగ్ ప్రాసెస్ లో వెళ్తుంటది 9 నెలల పాటు. ప్లస్ గ్రావిటీ లేనప్పుడు బాడీ చాలా వింతగా రియాక్ట్ అవుతుంది. మనం ఇక్కడ భూమి మీద ఉన్నాం, గ్రావిటీ ఉంది, మన బోన్ డెన్సిటీ కానీ బ్లడ్ థిక్నెస్ కానీ ఇలా ఉంది అంటే దానికి కారణం గ్రావిటీయే. ఆ గ్రావిటీని ఈక్వేషన్ నుంచి పీకేస్తే బాడీ ష్రింక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సునీత విలియమ్స్ గారిని ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అట్లీస్ట్ ఈ స్టేజ్ లో ఆవిడ ఉన్నారు అంటే రోజుకి 2 నుంచి 3 గంటలు వర్కౌట్ చేయాలి, పరిగెట్టాలి. అక్కడ టాయిలెట్స్ ఉంటాయి కదా, అవి సక్కింగ్ టెక్నాలజీని వాడతాయి, ఫ్లషింగ్ టెక్నాలజీని వాడలేవు. గ్రావిటీ ఉండదు కదా అక్కడ. అలాంటి టాయిలెట్ కానీ ఒకవేళ పాడైతే అడల్ట్ డైపర్స్ వేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను. ఆ డ్రాగన్ కార్గో క్యాప్స్యూల్ ఉంది కదా, వీళ్ళకి ఫుడ్ పెట్టి తీసుకొచ్చింది. బట్ అగైన్ అది కూడా రోజు వెళ్ళి రాలేదు కదా. సో డీహైడ్రేటెడ్ ఫుడ్ని, ఎందుకంటే ఆ ఫుడ్డే అన్ని నెలల పాటు ఉండగలుగుతుంది, ఆ ఫుడ్ని తినాలి. ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తే వాళ్ళు ఇంత ఇదిగా ఫుడ్ తినగలిగారంటే దానికి కారణం ఇలాన్ మస్క్. షవర్ నుంచి వాటర్ రాదు, మరి ఇంకా స్నానం ఎలా చేస్తారంటే వెట్ వైప్స్ ఉంటాయి కదా, తెలుగులో చెప్పాలంటే తడిగుడ్డతో తుడుచుకోవడమే వాళ్ళ స్నానం. గోడ కతుక్కొని పడుకుంటారు, ఎందుకంటే ఇలా పడుకుంటే అలా పైకి లేస్తాం. Sleeping in space, do you lie down? Are you in a bed? Not really, because it doesn't matter. You don't really have the sensation of lying down. దానికన్నా గోడ కతుక్కొని పడుకోవాలి. ఈ గ్యాప్ లో ఏదైనా రిపేర్లు వస్తే అక్కడ చేయాలి. వాళ్ళకి నాసాలో అదే నేర్పిస్తారు. అది కూడా స్పేస్ వాక్ చేస్తూ ఒక్క అడుగు అటేస్తే
పర్మనెంట్ గా అంధకారంలోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ చేస్తూ మన కంటి ముందే భూమి కనబడుతున్న ఒక మెంటల్ శానిటీని ఉంచుకోవాలి. ఫ్యామిలీతో వీడియో కాల్స్ ఉంటాయి కానీ వాళ్ళు మన ముందు ఉండరు కదా, అందుకే చాలా గుండె బలం కావాలి ఆవిడకి. 62 ఏళ్ళు అలాంటి ఆవిడ ఇవాళ మళ్ళీ మనకి భూమి మీదకి వెనక్కి వస్తున్నారు. ఈ వీడియో మీరు 19th చూస్తుంటారు. 19th ఎర్లీ మార్నింగ్ 3:30కి సెట్ చేశారు టైం, భూమి మీద అడుగు పెట్టే టైం, మన ఇండియన్ టైం. వాళ్ళకి అక్కడ డే టైం ఉంటుంది. ఏం జరిగిందో అంతా బాగానే జరిగిందో నాకు ఇంకా తెలీదు, బట్ అంతా బాగా జరగాలని దేవుడికి ప్రార్థిస్తున్నా. అంతా బాగా జరుగుతుంది, టచ్ వుడ్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా వీళ్ళే ఆల్మోస్ట్ లాస్ట్ ట్రావెలర్స్. ఇంకొక 4-5 ఏళ్లలో దీన్ని డెమాలిష్ చేసేస్తున్నారు. ఆ డెబ్రిని మన ఓషన్లో పడేస్తున్నారు. దీనికి రీజన్ ఒకటే, అది టూ ఓల్డ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 30 సంవత్సరాల దగ్గర పడుతుంది. దాన్ని అక్కడే ఉంచొచ్చు కదా, దాన్ని ఎందుకు బద్దలు కొట్టేయాలి అని ఆర్గ్యూ చేస్తే అనవసరంగా డబ్బులు ఎవరు పెడతారు, దాన్ని మెయింటైన్ చేయాలా? అది అక్కడే ఉంటే క్రాష్ అయ్యే ప్రమాదం ఉందా? ఇప్పుడు కొత్తగా కమర్షియల్ స్పేస్ స్టేషన్స్ అని వస్తున్నాయి. రేపు పొద్దున్న ఒక నార్మల్ సివిలియన్ వెళ్ళగలగొచ్చు స్పేస్లో. సో అవన్నీ జరగాలంటే, కొత్తవి రావాలంటే పాత వెళ్ళిపోవాలి. 2028లో యాక్సియం అని చెప్పి ఫస్ట్ ఎవర్ ప్రైవేట్ స్పేస్ స్టేషన్ వస్తుంది మనకి. తర్వాత బ్లూ ఆరిజిన్ వాళ్ళది ఎర్త్ లోవర్ ఆర్బిట్ లో స్పేస్ హోటల్స్, రీసెర్చ్ ల్యాబ్స్, ఫ్యాక్టరీస్ ఇలాంటివన్నీ రాబోతున్నాయి. ఇదే కాకుండా లూనార్ గేట్వే స్టేషన్ అని చెప్పి మూన్ చుట్టూ ఆర్బిట్ అయ్యేది. మనం సివిలియన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లోకి ఇప్పుడిప్పుడు అడుగులేస్తున్నాం, చూడాలి అది ఎక్కడి వరకు వెళ్తుందో. బట్ ఏది ఏమైనా ఇవాళ మనం ఈ స్టేజ్లో హ్యూమన్ కైండ్లో ఉన్నామంటే దానికి హ్యూమన్ విల్ పవరే కారణం. ఇవాళ సునీత విలియమ్స్ గారు 9 నెలల పాటు ప్రాణం మీద ఆశ వదిలేకుండా చాలా బలంగా, హోప్ఫుల్గా, చియర్ఫుల్గా ఉన్నారంటే అగైన్ ఇక్కడ ఫిక్స్ అవ్వడం, ఇక్కడ విల్ పవర్ ఉండడం. ఇందాక వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, స్నానం చేయడానికి సరైన ఫెసిలిటీస్ కూడా ఉండవు, వెట్ వైప్స్ వాడాలి. ఇలాంటప్పుడే భూమి మీద ఉన్న అదృష్టాల గురించి మనకు అర్థం అవుతాయి. సరిగ్గా స్నానం చేయడం ఒక లగ్జరీ, తల స్నానం చేయడం అల్ట్రా లగ్జరీ. మరి అలాంటప్పుడు అద్దరిపోయే హెయిర్ కేర్ లేకపోతే ఎలా? బీ బ్లెండ్స్ యాంటీ హెయిర్ ఫాల్ రేంజ్ ఆఫ్ షాంపూ, కండిషనర్ అండ్ మాస్క్. జనరల్ గా యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ మన హెయిర్ ని డ్రైగా, లైఫ్లెస్ గా మారుస్తాయి. బట్ ఇది హెయిర్ ఫాల్ ని తగ్గించడమే కాదు, మన హెయిర్ ని నరిషింగ్ గా చేసి కొంచెం సాఫ్ట్ కూడా చేస్తుంది. ఎందుకంటే దీంట్లో పీ ప్రోటీన్ ఉంది, విచ్ ఇస్ ఎ పవర్ హౌస్ ఆఫ్ ప్రోటీన్ అండ్ మినరల్స్. అండ్ ఆల్సో హెయిర్ లో ఉండే కెరటిన్ ని రీబిల్డ్ చేస్తుంది. సో ఏదైతే హెయిర్ డ్యామేజ్ అయిందో దానికి రిపేర్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉండే కెఫీన్ రూట్ నుంచి నరిష్ చేస్తుంది హెయిర్ ని, హెయిర్ స్ట్రాండ్స్. ఆల్సో ద బెస్ట్ పార్ట్, ఇట్ స్ట్రెంథెన్స్ హెయిర్ ఫాల్ ని కూడా 93% వరకు రెడ్యూస్ చేస్తుంది. దీంట్లో ఎన్రిచ్డ్ షైన్ టానిక్ ఉంది. ఇది హెయిర్ ప్రొఫెషనల్స్ తో డిజైన్ చేయబడింది కాబట్టి ఒక మంచి షైన్ ఇస్తుంది. అది మీకు కొంచెం ఎక్స్ట్రా టైం ఉంటే ఈ యాంటీ హెయిర్ ఫాల్ మాస్క్ అని కూడా ట్రై చేయండి. ఇక్కడ కనబడే కోడ్ కొట్టండి ఫర్ అన్ అడిషనల్ డిస్కౌంట్. వీటి లింక్స్ అన్ని కింద ఉన్నాయి, ఖచ్చితంగా చెక్అౌట్ చేయండి. సరే మరి టెంపరేచర్ సెట్ అయిపోయింది, లెట్స్ గెట్ టు ద వీడియో. మన మనుషులకు ఉండే టాప్ మోస్ట్ సూపర్ పవర్ అదే అని నేను బలంగా నమ్ముతా. అది ఏ ఫీల్డ్ అయినా అవనివ్వండి, అది ఇలాంటి స్పేస్ రీసెర్చ్ అవనివ్వండి, పాలిటిక్స్ అవనివ్వండి, ఎడ్యుకేషన్, టెక్, ఏఐ, ఏదైనా యూ నేమ్ ఇట్, బలంగా ఫిక్స్ అయిపోవాలి, గట్టిగా పనిచేయాలి. మీరు కూడా మీ కెరియర్స్ లో టాప్కి వెళ్ళాలని పెట్టుకోండి, ఎక్కడో మధ్యలో కొట్టుమిట్టి ఆడదాం అని కాదు. దిస్ ఇస్ టు ఆల్ ద కిడ్స్. అండ్ ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఫింగర్స్ క్రాస్డ్. ఆ దేవుడిని, ఆంజనేయ స్వామిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా సునీత విలియమ్స్ గారు సేఫ్గా చేరిపోవాలని. అంత సైంటిఫిక్ టర్మినాలజీ నేను కావాలనే పెట్టలేదు, అందరికీ అర్థం కావాలని. మీరు ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్స్లో రాయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సునీత విలియమ్స్ ఏంటిది 8 months స్పేస్ అనే డౌట్లో మీతో మాట్లాడితే ఈ పర్టికులర్ వీడియో వాళ్ళకి షేర్ చేసేయండి. మొత్తం టాప్ టు బాటమ్ కవర్ చేస్తా. అండ్ మెంబర్షిప్ స్టార్ట్ అయిపోయినాయి ఫర్ ద సండేస్ వీడియో. ఇంకా తీసుకోకపోయింటే ఖచ్చితంగా తీసేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, నాకు వాల్యూ పొందుతున్నారు. మీరు ఏదైతే ఈ ప్రేమ చూపిస్తున్నారో, ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్, ఏ రోజు నేను మిస్ అవ్వకుండా రెస్పాన్సిబుల్గా వీడియో చేయాలి, మీ ముందు పెట్టాలి, మీకు ఒక వాల్యూ యాడ్ చేయాలి అని ప్రాణం పెట్టి పనిచేయడానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. సో కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా ఏదైనా నాకు డైరెక్ట్గా వచ్చి ఇద్దాం అనుకున్నా, లేదా ఈ వీడియోస్ని రీల్ ఫార్మాట్లో చూద్దాం అనుకున్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ ఏజుడ్. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. 2 వచ్చేసండి, అక్కడ కూడా మాట్లాడేసుకుందాం. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. మన ఇండియాలోనే, ప్రపంచంలోనే అతిపెద్ద సర్పం యొక్క ఫాసిల్ దొరికింది గుజరాత్లో, వాసుకి ఇండికస్. ఈ వాసుకి ఇండికస్ కి మన పరమేశ్వరుడి దగ్గర ఉండే వాసుకి ఏంటా సంబంధం అనే డౌట్ మీకు వస్తే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా మన ఇండియాలో జరుగుతున్న న్యూస్ తెలుసుకుందామంటే, గుజరాత్ లో ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఎనదర్ రౌండ్ నిఖితా అనే రోడ్డు మీద ఒక వ్యక్తి చాలా గట్టిగా అరుస్తున్నాడు. రెక్లెస్ డ్రైవింగ్ చేసి రోడ్డు మీద ఉండే జనాల్ని చంపిన తర్వాత అతనికి ఏమైంది, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above complacence, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.